వెల్కమ్ టు వరలక్ష్మీస్ పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే నా వీడియోస్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ చేస్తారని అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు చేసుకునేది మనము మటన్ కీమా బిర్యానీ. అవునండి, నేను చెప్పింది కరెక్టే, మీరు విన్నది కరెక్టే. కీమా బిర్యానీ అద్భుతంగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. చేసేసుకుందాం. ఎలా చేసుకోవాలనో మనము చూసేద్దాం. సండే కదా, స్పెషల్గా మీకు ఈరోజు సాటర్డేనే నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో ఇప్పుడు మనం మటన్ కీమా బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలనో వాటికి కావాల్సిన పదార్థాలుగా మటన్ కీమా బిర్యానీ కావాల్సింది ఇది 1/2 కేజీ కీమా అండి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను. పెరుగు, జీడిపప్పు, ఇది వచ్చేసి రైస్కి మనకు బిర్యానీలకు కావాలి కదండి. మసాలా పువ్వు, అలాగే షాజీరా, యాలకులు, లవంగాలు, చెక్క. ఇది వచ్చేసి జాపత్రి, షాజీరా, లవంగాలు, యాలకులు. ఇది బిర్యానీ ఆకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవి కావాలండి. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడే చేసి పెట్టానండి, వేడిగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడే పొడి పొడి కరకరాని శబ్దం వస్తున్నాయి మీకు. ఇప్పుడే వేయించి పెట్టాను. అలాగే బాస్మతి రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను. చూడండి, ఇది నేను ఒక్కదాన్నే కనుక ఒక 100 గ్రాములు ఉంటాయండి ఇవి బాస్మతి రైస్. అవి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు తినడానికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్లైస్ ఉల్లిపాయలండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలన్నా మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద మందం గల గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇది చూడండి, ఫ్రెష్గా చేసి పెట్టుకున్న ఒక గంట నిండా చూడండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. దీంట్లో నెయ్యి వేసుకొని వేడి చేసిన తర్వాత ఇదంతా నెయ్యి కరిగినాక జీడిపప్పు వేయించి పక్కన పెట్టేసుకుందామండి మనము. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కరగనిద్దాం. ఇప్పుడు ఈ జీడిపప్పును వేసి వేయించుకొని పక్కకు తీసేసుకుందామండి. జీడిపప్పు దోరగా వేయించుకోవాలి, చాలా బాగుంటుంది ఈ కీమా బిర్యానీ. మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియోస్ అందరు చూస్తున్నారు, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి. అలాగే నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మనం ఒక మంచి పని చేస్తే దేవుడు కూడా మనకు మంచిగా చేస్తాడండి. అందుకోసానికి నాలాంటి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇవి ఎర్రగా వేయించుకుందాం కదా, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, జీడిపప్పులన్నీ ఈ విధంగా అన్నీ తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము దీంట్లోనే షాజీరా, యాలకులు, లవంగాలు, జాపత్రి ఇవన్నీ వేసి చిటపటమన్న దాకా వేయించుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేగాలండి దోరగా. అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు చూడండి, ఈ విధంగా అన్నీ వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే పుదీనా తరుగు. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న కీమా వేసుకుందాం. కీమా ఎలాంటి ఉండలు లేకుండా ఇలాగ దులుపుకుంటూ వేసుకోవాలి, అప్పుడైతే బాగుంటుందండి. వెంటనే కలుపుకోవాలి, బాగా కలిపి ఫ్రై చేసుకుంటే ఉండ కట్టకుండా ఉంటుంది. నీళ్ళు ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి కీమాని. మనం బిర్యానీ కదా చేసుకునేది, ఇప్పుడు దమ్ బిర్యానీ కదా, కీమా దమ్ బిర్యానీ. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టేసి ఇక్కడ ఉడుకుతున్నప్పుడే మనం స్టవ్ మీద ఒక గిన్నెలో ఎసరు పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి, ఇది మగ్గుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మరో స్టవ్ మీద మనకు బిర్యానీకి రైస్ అది వాటర్ పెడుతున్నాను. ఈ రైస్ మనకు మరగడానికి కావాలనేది. సరే, ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, నీళ్ళు ఇలాగా 1 గ్లాస్ రైసే కనుక మనకు 1/2 కేజీ సరిపోతుందండి. విడివిడిగా కావాలి ఇలాగా. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకుందాం. నేను ఒక్కొక్కటి వేస్తూ ఉంటాను. చూడండి, బాగా ఫ్రై కావాలి ఈ విధంగా. చూడండి, పసుపు, రుచికి తగినంత, కూరకు మనకు కీమాకి తగినంత ఉప్పు ఈ స్టేజ్లోనే మనం వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వేసాను. కారం 2 టేబుల్ స్పూన్స్ కారం పడుతుందండి. బిర్యానీ కదా, మనం ఇంకా ఎలాంటి రైతా కానీ ఏం అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇంకా మన ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది కదా, ఏంటది?
ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వదింటాం. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా మూత పెట్టేసినాక ధనియాల పొడి వేసుకుందాం. చూడండి ఇప్పుడు ఫ్రై అయింది కదా. ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకుందాం. చూడండి ఇలా అడుగంటకుండా. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి కూడా వేసుకోవాలండి. అయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇవన్నీ చల్లగా కావాలండి. ఇదంతా చల్లగా అయినాక మనం పెరుగు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు రుచి చూద్దాము. దీనికి ఉప్పు కారం అన్నీ అయిందో. మటన్ కూడా చూడండి అప్పుడే ఉడికిపోయింది. రుచి చూద్దాం. అదిరిపోయింది టేస్ట్. ఇప్పుడు స్టవ్ మీద ఇక్కడ వాటర్ పెట్టుకున్నాం. దీంట్లో ఉప్పు వేసుకోవాలి. మనకు ఎట్లా ఉండాలి అంటే నీళ్లు నోట్లో వేసుకుంటే ఉప్పగా ఉండాలి. అప్పుడు బిర్యానీ బాగుంటుంది. ఇప్పుడు చూడండి రుచికి తగినంత ఉప్పు ఈ నీళ్ళల్లో. మనం ఇంతకుముందు ఇక్కడ చూడండి బిర్యానీ పువ్వు, అలాగే షాజీరా, లవంగాలు, చెక్క, యాలకులు ఇవన్నీ వేసుకోవాలి. వాటర్ మరుగుతుంటాయి కదా. తర్వాత ఇప్పుడు ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ మరుగుతున్నాయి. అలాగే కొద్దిగా పుదీనా తరుగు వేసి మూత పెట్టేద్దామండి. ఇది మరుగుతుంటుంది. ఇక్కడ ఇది చల్లగా అవుతుంది. ఓకే కదా. ఈ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దాంట్లోకి కొద్దిగా ఉప్పు, అలాగే కారం, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, అలాగే పెరుగు, కొద్దిగా గరం మసాలా, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, నిమ్మకాయ. ఇది మా తోటలో కాసిన గార్డెన్లో నిమ్మకాయ అండి. నిమ్మరసం పిండాలి. జారిపోతుంది, చెయ్యి ఆయిల్గా ఉంది కదా. అలాగే ఇది సగం చిన్నవి. ఇవన్నీ ఇలా పిండేసుకొని బాగా చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 15 నిమిషాలు నాననిద్దాం. కలుపుకున్నామండి. ఇప్పుడు ఎసరు మరుగుతుంది, చూసేద్దాం. ఇప్పుడు చూడండి ఎసరు తెరులుతూ ఉంది. ఈ ఎసరును ఒకసారి కలిపేద్దామండి. బాగా తెరులుతుంది చూడండి. మసరుతున్న ఎసట్లో మనము బాస్మతి రైస్ వేసేసుకుందాం. ఒక్కదాన్నే కదండి, కొద్దిగానే చేసుకుంటున్నాను బిర్యానీ. ఇది 70% ఉడికించుకోవాలి. మనకు 70% అంటే మనకు తెలిసిపోయింది. నోట్లో వేసుకుంటే ఉడికినట్టు ఉండాలి, అట్లాగే బియ్యం విరగకుండా ఉండాలి. ఆ విధంగా మనము ఉడికించుకోవాలి. ఇదంతా ఉడికేలోపు మనం ఇది మ్యారినేట్ చేసుకుందాం. మనకు అక్కడ రైస్ ఉడికేలోపు ఇది చూడండి చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇది మటన్ కీమా చల్లగా అయిపోయింది కదా. దీనిపైన మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్న పెరుగు మిశ్రమం పోసేసుకుందాం. ఇలాగ పోసేసుకొని సర్దుకోవాలి. మందపాటి గిన్నె పెట్టుకోండి. ఇలాగా మటన్ మొత్తం సర్దుకున్న తర్వాత ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు చెప్పేస్తాను. ఇది చల్లగానే ఉందండి. నేను స్టవ్ మాత్రం ఆన్ చేయలేదు. ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే మనం ఇంతకుముందు జీడిపప్పు వేయించుకుందాం కదా, కొన్ని పలుకులు పైన వేసుకోవడానికి, అలాగే కొన్ని జీడిపప్పులు, ఈ ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు ఇవన్నీ వేసి, ఇది ఇంకా స్టవ్ వెలిగించలేదండి, ఇలాగే ఉంది. ఇక్కడ రైస్ ఉడుకుతుంది కదా, మూత పెట్టేసుకుందాం. ఇది మ్యారినేట్ అయిపోతుంది. మూత పెట్టేసుకొని రైస్ ఉడుకుతుంది చూద్దాం. చూడండి ఇక్కడ రైస్ ఉడుకుతుంది. ఈ రైస్ కూడా 70% ఉడికిన తర్వాత తీసి దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ ఉడికిపోయిందేమో చూద్దామండి, ఉడికిందో లేదా. చూడండి ఇలా అంటే గోరు దిగుతుంది, ఉడికిపోయింది. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టేసుకొని దీంట్లో మనం ఇక్కడ ఉంది కదా ఈ బిర్యానీ కీమా అంతా సర్ది పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకొని ఇదంతా పర్చేసుకుందామండి.
ఇప్పుడు వేసాను కదండి, ఇందాక మీకు చూపించలేదు కదా. ఇప్పుడు చూడండి ఈ విధంగా మటన్ పైన అంతా ఈ విధంగా వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనము కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత కొద్దిగా పుదీనా ఆకులు, అలాగే కొత్తిమీర తరుగు, ఈ కొద్దిగా జీడిపప్పు, మళ్ళీ రైస్ అలా వేసుకోవాలి. రైస్ వేసేసుకుందాం. ఇలా అంతా సర్దుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు సర్దేసుకున్నాం కదా, మనం ఇక్కడ స్టవ్ ఆన్లో ఉంది, సిమ్లో పెట్టుకుని ఇప్పుడు మిగిలిపోయినటువన్నీ వేసుకుందాం. మిగిలిపోయినవి ఇలాగే కాజు, మళ్ళీ తర్వాత పుదీనా ఆకులు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నామండి. ఇది చూడండి, కొద్దిగా బిర్యానీ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, అంచుల పొంటి పోసుకోవాలి. బిర్యానీలో ఎసరు ఉంటుంది కదా, ఆ ఎసరు అడుగున మటను ఉడికేసుకోవడానికి కొద్దిగా నెయ్యి. చూడండి అక్కడక్కడ నెయ్యి వేసుకుంటే అంచులకు ఇలా మనకు మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఆవిరిపోకుండా మనము దమ్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకుందాం. ఇంతకుముందు కొద్దిగా మనం ఉల్లిగడ్డలు వేయించిన ఆయిల్ ఉంటుంది కదా, కొద్దిగా బిర్యానీ అనేసరికి మనకు దమ్ బిర్యానీ కదా, ఆయిల్ ఎక్కువే పడుతుంది, అన్నీ కొద్దిగానే వేశాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎక్కడ ఆవిరిపోకుండా ఉడికించుకుందాం ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మనది బిర్యానీ అయిందేమో చూద్దామండి. వావ్, చూడండి పుల్లలు పుల్లలుగా ఎంత బాగుందో కదా. చూడండి ఎంత సూపర్గా అయింది. ఇక్కడ అడుగున కూడా మనకి కీమే చూడండి ఎక్కడ మాడిపోకుండా ఎంత బాగా అయిందో కదా. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఒక 20 నిమిషాలు ఉంచిన తర్వాత మనం సర్వ్ చేసుకుందాం. మూత పెట్టేసుకుందామండి. కీమా కాజు కీమా బిర్యానీ ఎలా ఉంది, నచ్చిందా? చూడండి రైస్ ఎంత బాగా అయింది కదా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. వావ్, మటన్ కాజు కీమా బిర్యానీ నచ్చిందా మీకు అందరికీ? చూడండి ఎంత బాగుందో కదా. సర్వింగ్ బౌల్లో వేస్తున్నానండి. కీమా కాజు కీమా దమ్ బిర్యానీ ఎలా ఉందండి, నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఆగండి, మన టేస్టింగ్ టైం మర్చిపోయారా? కాలిపోతుంది. అబ్బా ఎంత బాగుందండి. మీ హైదరాబాద్ బిర్యానీ కూడా పనికిరాదు, చాలా బాగుంది. తప్పకుండా మీరు చేసుకొని తిని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ అండి, మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.